హాయ్ హలో దిస్ ఇస్ సీతా శ్రీకర్ ఫ్రమ్ గుంటూరు. వెల్కమ్ టు మై ఛానల్ సీతా లాగ్స్ తెలుగు. మన గుంటూరులో ఎగ్జిబిషన్ స్టార్ట్ అయిందండి. గుంట గ్రౌండ్స్లో చూసారా, బెంగళూరు ప్యాలెస్ సెట్టింగ్ వేశారు. గుంట గ్రౌండ్స్లో పార్కింగ్ అవైలబుల్ ఉంటుంది. కారు, బైక్స్, సైకిల్స్ పార్కింగ్కి బైక్ వచ్చి 20 రూపీస్. మన ఎగ్జిబిషన్ లోపలికి టికెట్ అయితే 80 రూపీస్ తీసుకున్నారండి ప్రజెంట్. రేపు ఫెస్టివల్ టైంలో ఇది పెరగచ్చు తగ్గదు కానీ మేబీ 100 అవుతుందేమో. లోపలికి ఎంట్రన్స్ వెళ్ళగానే ఇలా మనకి త్రిబుల్ ఆర్ సెట్టింగ్ వేశారండి. త్రిబుల్ ఆర్ సినిమాలో ఉన్న ప్రత్యేకమైన అంశాలన్నీ కూడా మంచిగా సెట్టింగ్ చేశారు. చాలా చాలా బాగుంది, అద్దరిపోయింది అసలు త్రిబుల్ ఆర్ సెట్టింగ్. ఆ సినిమాకి ఆస్కార్ అవార్డు ఎందుకు వచ్చిందో కూడా మనకి చక్కగా చూపించారు. త్రిబుల్ ఆర్ సెట్టింగ్ స్టార్టింగ్ సెట్ నుంచి క్లైమాక్స్ సెట్టింగ్ మొత్తం చూపించారండి. ఇక్కడ మనకి ఇంట్రడక్షన్ సీన్ ఉంటుంది కదా, ఎన్టీఆర్ పులికి దగ్గరగా వెళ్తాడు, ఆ సీన్ అనమాట ఇది. మళ్ళీ ఇద్దరు ఫ్రెండ్స్ది బ్రిడ్జ్ దగ్గర ఒక సీన్ ఉంటుంది కదా, ఎన్టీఆర్ది అన్న రామ్ చరణ్ది. చాలా చాలా బాగుంది. నెక్స్ట్ త్రిబుల్ ఆర్ ఫేమస్ సాంగ్ నాట్ 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 అనమాట, ఇట్లా వేశారు. బాగుంది, ఒకసారి విజిట్ చేయండి ఎగ్జిబిషన్ని. ఇదేమో బ్రిటిష్ వాళ్ళ దగ్గర అన్ని జంతువులు బయటకు వచ్చేసాయి అనమాట. చాలా చాలా బాగా వేశారండి. అసలు క్రియేటివిటీకి చెప్పచ్చండి, చాలా బాగుంది అసలు ఎగ్జిబిషన్. త్రిబుల్ ఆర్ సెట్టింగ్ వేశారు. ఇదేమో ఎన్టీఆర్ని కొడతారు కదా కొరడాతోటి, ఆ సీన్. నెక్స్ట్ రామ్ చరణ్ జైల్లో వేసినప్పుడు ఎన్టీఆర్ భుజాల మీద ఎత్తుకుంటారు కదా, ఆ సీన్ అనమాట ఇది. జైల్లో తప్పించుకుంటారు కదా జైలు నుంచి. నెక్స్ట్ క్లైమాక్స్ అల్లూరు సీతారామరాజు గెటప్, ఫ్రెండ్గా ఎన్టీఆర్ ఉంటారు కదా, లాస్ట్ క్లైమాక్స్ సీన్ అనమాట. చాలా చాలా బాగా వేశారండి. మరి ఎంత మంచి సెట్టింగ్ వేసి ఎంత మంచి సినిమా తీసాక వాళ్ళకి ఆస్కార్ అవార్డు రాకుండా ఎట్లా ఉంటుంది? ఆస్కార్ అవార్డు కూడా వచ్చేసింది మన త్రిబుల్ ఆర్కి, అంత ఫేమస్ అయిపోయింది మొత్తం. ఇదనమాట మొత్తం సెట్టింగ్ ఇట్లా వేశారు. చాలా చాలా బాగుందండి ఎగ్జిబిషన్, ఒకసారి విజిట్ చేయండి. ఇంకా కాకపోతే December 22 కాబట్టి స్టార్ట్ అయింది, క్రిస్మస్ హాలిడేస్. ఈ హడావుల్లో కొంచెం జనం లేరు. అందులో మనకి క్లైమేట్ కూడా చాలా చలిగా వర్షం పడింది కదండి, ఆ ఎఫెక్ట్ కూడా ఉంది. ఇప్పుడిప్పుడే అన్ని స్టాల్స్ ఓపెన్ చేస్తున్నారనమాట, అన్నీ సర్దుకుంటున్నారు. December 22 మంచిదని చెప్పి ఆ రోజు స్టార్ట్ చేశారంట. చూడండి, అప్పుడే అన్నీ సర్దుకుంటున్నారనమాట. మా వాడు పీచు మిఠాయి అడిగితే పీచు మిఠాయి కొనిచ్చాను. మనకి ఎగ్జిబిషన్ కాస్ట్ తెలిసిందే కదండి, అది 50 రూపీస్. ఇవన్నీ మనకి కిచెన్లో అవసరమయ్యే సామాన్లు మొత్తం ఉన్నాయన్నమాట. మనకు తెలిసిందే కదా, ఎగ్జిబిషన్కి వెళ్తే మనకు అవసరమైన ఏంటో అన్నీ చూసుకొని కొనుక్కుంటాం కదా, అప్పుడే అన్నీ స్టార్ట్ చేస్తున్నారనమాట. మంచి మన క్లైమేట్ కూడా ఒక రకంగా దీనికి కారణం. అంతా తడి తడిగా ఉంది, వర్షం కూడా పడింది కదండి మన గుంటూరులో. ఈ చలికి కానీ క్లైమేట్ వల్ల కానీ జనం కొంచెం తక్కువ ఉన్నారు. ఇంకా స్టాల్స్ పూర్తిగా ఓపెన్ చేయలేదు మనకి. ఇంకా పోను ముందు ముందు ఇంకా మొత్తం స్టార్ట్ అయిపోతాయి అనమాట. అయినా సరే జనం ఉన్నారు ఫుల్గా, బాగానే. హాలిడేస్ కదండి, క్రిస్మస్ హాలిడేస్ కదా, బాగానే ఉన్నారు జనం. అది అన్నీ మీకు తీసి ఇలా చూపించాను, అన్ని వెరైటీస్. మన ఆడవాళ్ళకి ఎగ్జిబిషన్లో ఉండే అన్నీ మనకి తెలుసు కదండి. ఇంకా స్టాల్స్ ఓపెన్ చేయలేదు చూడండి, కొన్ని ఇంకా ఓపెన్ చేయలేదు. ఆడవాళ్ళకి అవసరమైనవి అన్నీ ఉన్నాయి ఇక్కడ. మనకి అవసరం లేకపోయినా కొనుక్కుంటాం కదా కొన్ని, బాగుంటే. మన ఆడవాళ్ళ ఐటమ్స్ ఎన్ని కొనుక్కున్నా సరే మనకి తరగవు. అన్నీ ఉన్నా సరే ఇంకా ఏవో లేవనిపిస్తుంది కదా. ఇయర్ రింగ్స్ కలెక్షను, మన స్టిక్కర్స్ కలెక్షన్ అవి చాలా బాగున్నాయండి. ఇక్కడ మాత్రం మీరు సురభి అని చెప్పి ఈ ఐటమ్స్ అన్నీ ఉన్నాయండి. పాన్, మన మామిడికాయ తొక్కులాగా అట్లా, టేస్ట్ చాలా బాగున్నాయండి. ఒకసారి ట్రై చేయండి, మేము తీసుకున్నామన్నమాట. చాలా చాలా బాగున్నాయి టేస్ట్. ఆమ్లా విత్ హనీ, ఆమ్లా విత్ సాల్ట్ అని. అంతేకాకుండా మనకి టాటూ స్టూడియో, ఇయర్ పీర్సింగ్ అని చెప్పి టాటూస్ కూడా వేసేది కూడా ఉందన్నమాట ఎగ్జిబిషన్లో. ఇవంతా మొత్తం వుడ్తో చేసినవి. మనం వంటింట్లో వాడుకునేవి కానివ్వండి, మన
అన్నీ ఇంకా అలంకారానికి వాడుకునేవి పర్పస్ అన్నీ వుడ్తో తయారు చేసినాయి. ఇంకా మనం పిల్లలతో వెళ్తే ఇంకా అయిపోయినట్టే కదండి. మొత్తం పిల్లలకి సంబంధించినవన్నీ ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో చాలా చాలా బాగున్నాయి. కాస్ట్ కూడా మనకి ఎగ్జిబిషన్ అంటే బాగానే ఉంటుంది మరి. అన్ని వెరైటీస్ ఉన్నాయన్నమాట పిల్లలకి ఆడుకునేవన్నీ. ఇలాగా గ్లాసెస్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. నేను అక్కడ తీసుకుని కొన్ని ట్రై చేశానమాట. మనం కొన్ని చూస్తే ఆగలేం కదా. కీ చైన్స్ అండి ఇవన్నీ. అసలు కీ చైన్స్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి. అసలు బొమ్మల కీ చైన్స్ ఎంత బాగున్నాయో క్యూట్గా. మన స్పైడర్ మ్యాన్ ఇవన్నీ మామూలుగా పిల్లలకు సంబంధించినవి క్యూట్ క్యూట్ కీ చైన్స్. మా వాడేదో కలరింగ్కి బుక్ అడిగితే కొన్నామండి. ఎంత బాగున్నాయో కీ చైన్స్, చాలా క్యూట్ ఉన్నాయి. అక్కడే మిర్రర్స్ కూడా ఉన్నాయి. అన్ని వెరైటీస్ ఉన్నాయి అన్నమాట. ఇది చూడండి బొమ్మలు ఎంత బాగున్నాయో క్యూట్గా. కీ చైన్స్, బొమ్మల కీ చైన్స్ అబ్బాయిలకి కాదు కానండి, అమ్మాయిలకి మాత్రం అసలు ఎన్ని వెరైటీలు ఉంటాయో మనకి. ఆ కీ చైన్లో కూడా అమ్మాయిల బొమ్మలతో వేసి ఎంత వెరైటీగా ఉన్నాయి అసలు. నెయిల్ పాలిషెస్, గాజులు గాజులు కొనుక్కోకుండా రాం కదండి ఎగ్జిబిషన్కి వెళ్తే. చాలా చాలా బాగున్నాయి. ఇవి వచ్చి కలర్ వైజ్ 100 రూపీస్ అట్లా చెప్పారనమాట. బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఇక్కడే నల్ల పూసలు, మన కాలుకి పెట్టుకునేవి అన్నీ ఉన్నాయన్నమాట. నల్ల పూసలు కూడా బాగున్నాయి వెరైటీ. ఇదనమాట మొత్తం మనకి అసలైంది అవే కదా. ఆడుకునేవన్నీ అక్కడ బయట గ్రౌండ్లో ఉన్నాయి అన్నమాట. ఈ పక్కనేమో ఉంటాయి కదా, బాల్స్ వేస్తే ఐటమ్ అని, రింగులు వేస్తే గిఫ్ట్లు ఇస్తారు కదా. మనం టికెట్ కొనుక్కున్న దానికన్నా కూడా మనకు వచ్చే ప్రైస్ చూసి మనకి నవ్వు వస్తుంది. ఈ ఆటలాడిన తర్వాత చేతిలో ఒక జగ్గు, ఒక బాక్సు పెడతారు లాస్ట్లో. టికెట్ కాస్ట్ కూడా రాదు మనకి. ఇదే చెప్తున్నాను కదా, అన్నీ ఇంకా ఓపెన్ చేయలేదన్నమాట. కొంచెం మనకి న్యూ ఇయర్ వచ్చే టైంకి ఫుల్ అయిపోద్ది. అసలు గుంటూరు ఎగ్జిబిషన్ ఎప్పుడు ఖాళీగా ఉండదండి. చాలా చాలా బాగుంటాయి. ఇవన్నీ పిల్లలు ఎక్కేవన్నమాట. ఇవన్నీ చిన్నపిల్లలకి 4 ఇయర్స్ 3 ఇయర్స్ పిల్లలకి అనమాట. ఇవన్నీ చాలా చాలా బాగున్నాయి. ఇంకా పెద్దవాళ్ళు మనకు తెలిసిందే కదండి, జెయింట్ వీల్లు, కొలంబస్ ఇవన్నీ చాలా చాలా బాగుంది అండి. ఎగ్జిబిషన్ విజిట్ చేయండి ఒకసారి. సూపర్గా ఉంటుంది, మనం ఎంజాయ్ చేస్తాము. సబ్స్క్రైబ్ మై ఛానల్ సీతా లాగ్స్ తెలుగు.